హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసి మీరు మీ ఇంట్లో చేయండి అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి ఎలా వచ్చిందో. నేనైతే పచ్చి కొబ్బరితో ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ చేసినండి. వారంలో ఒక్కసారి మనం గోరుచిక్కుడుకాయ తినాలండి. ప్లస్ నేను హెల్త్ చార్ట్ పెట్టాను, అది మధ్యలో పెట్టాను, మీరు చూసి బెనిఫిట్స్ చూడండి. సో టెంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవి తీసుకొని నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసి మీరు పెట్టుకోవాలి. సో నేనైతే కడాయి తీసుకున్నాను, అందులో ఆయిల్ ఎంత కావాలో అంత తగినంత వేసుకోండి. దాని తర్వాత నేను తాలింపు గింజలు వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం అటు ఇటు కలపాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ అయినాక ఇవి నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదండి, అది ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. సో నాది ఎందుకు జింజర్ గార్లిక్ ఎల్లో ఉందంటే దాంట్లో నేను పసుపు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. సో ఇలా జింజర్ గార్లిక్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. సో బెనిఫిట్స్ చార్ట్ చూడండి. ఇది రిచ్ ఫైబర్ ఫుడ్, మనకి వెయిట్ లాస్ మంచి యూజ్ అవుతుంది. సపోర్ట్ డైజెస్టివ్ సిస్టము, గుడ్ ఫర్ హార్ట్, హ్యూమినిటీ కూడా ఇస్తుంది, కిడ్నీ హెల్త్ కూడా. ఇవన్నీ చార్ట్ చూడండి. సో ఇది లైట్ బ్రౌన్గా ఫ్రై అయింది కదండి ఆనియన్స్. ఇప్పుడు నేను గోరుచిక్కుడుకాయ వేసుకుంటున్నాను. సో గోరుచిక్కుడుకాయ వేసుకొని మనం ఇది ఆయిల్లో కొంతసేపు మగ్గనివ్వాలంటే కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. సో కలుపుకొని కింద మీద మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 minutes గోరుచిక్కుడుకాయ ఉడకనివ్వాలండి ఆయిల్లోనే. సో ఉడికిందండి. సో కలర్ చేంజ్ అయింది చూడండి, మీరు ఉడికితే కలర్ చేంజ్ అవుతుంది. సో నేను పసుపు వేసుకున్నాను. మీకు ఎంత పసుపు వేసుకుంటారో మీరు అంత వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. సో అది వేసుకొని కలిపిన తర్వాత కారం. సో నేనైతే నాకు ఎంత కావాలో అంత కారం వేసుకున్నాను. మీరు మీ కారాన్ని స్పైసీని బట్టి వేసుకోండి. సో వేసుకొని కలుపుకొని ఈ విధంగా కలుపుకోండి. నా వీడియో చూస్తున్నానండి, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు, ప్లీజ్ అండి. నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను యూట్యూబ్, నాకు సపోర్ట్ చేయండి. సో కలుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా. సో నేనైతే మా ఇంట్లో అందరూ మంచిగా వండుతావు, అన్నీ టేస్ట్గా అని అంటారు. సో నేను అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ధనియాలు, జీలకర్ర పౌడర్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను, ఆ పౌడర్ కూడా వేసాను. సో మీకు అంటే ఈ మధ్య కొత్తగా మ్యాగీ మసాలా వస్తుంది కర్రీస్లో వేసుకోవడానికి. సో నేను వేసుకున్నానండి మ్యాగీ మసాలా. సో టమాటో వేసుకోండి. టమాటోస్ వేసుకున్నాను.
కూడా వేసుకొని కలుపుకోండి. సో మనము పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. సో పచ్చి కొబ్బరి మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి కర్రీలో వేయాలి. సో ఆ గ్రైండర్ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి వాటర్ కూడా నీళ్ళు పోసి నేను కొన్ని పచ్చి కొబ్బరి పాలు కూడా పోసాను అనమాట. సో పచ్చి కొబ్బరి వేసి ఈ విధంగా కలుపుకోండి. మొత్తం వేసుకొని మీకు నేను చెప్పాను కదా కొన్ని వాటర్ ఈ కర్రీ అయితే చపాతీకి రైస్కి బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసాం కదా, కూర సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు చేయండి, చేసుకొని తినండి. నా వీడియోస్ చూసి కమెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కూరని మగ్గియాలండి. సో ఈ విధంగా మంచిగా మగ్గిందండి కర్రీ. సో గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. సో టేస్టీ గోరుచిక్కుడుకాయ. సో మీరు లైక్ చేయండి. సో అన్నంలోకైనా చపాతీకైనా మంచిగా ఉంటుంది. లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకున్నాను. నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తున్నాను, మంచి డిషెస్, మీరు ఫాలో కండి. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.